ప్రియులరా, మనము బైబిల్ గ్రంథం తీసినట్టయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి సమయం ఇచ్చినటువంటి దేవునికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దిన స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వరుణ్, అటు ఇటు తిరగకూడదు, నీకు తొక్క తీసేస్తా. ఏం తీసేస్తా? దిన స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది. ఆవిడ జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్టయితే చాలా దుర్భర స్థితిలోకి వెళ్ళిపోయిన తన జీవితాన్ని దేవుడు ఎలా అద్భుతంగా మార్చాడు అనే దాని గురించి 2 మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకున్నట్టయితే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకు ఆమె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఏంటండి అంతనా, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ నా దగ్గర లేదనను. అతడు, నువ్వు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగినట్టు పాత్రలన్నిటినీ ఏరుపుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవివ్వగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చిన సంగతి తెలియజెప్పగా, అతడు, నువ్వు పోయి ఈ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దీని స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని వాక్యము. ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి మనకు చదువుకున్నట్టయితే అక్కడ ఒక విధవరాలు కనబడుతుంది. ఈ విధవరాలు ఎవరంటే ఒక ప్రవక్త యొక్క భార్య. ఏంటి, ఎవరు ఈ ప్రవక్త యొక్క భార్య అంటే, ఈ ప్రవక్త ఎవరంటే ఎలీషా యొక్క దాసుడు, అంటే శిష్యుడు. అయితే ఆ శిష్యుడు చనిపోయాడు, ఈమె విధవరాలు అయిపోయింది. ఈ విధవరాలు అయినప్పుడు ఏం జరిగిందంటే, ఈమెను పరామర్శించక ముందు అప్పులు వాళ్ళు తన ఇంటికి వచ్చి అప్పు తీర్చలేని కారణం చేతాట తన 2 పిల్లలు తీసుకొని పోతున్నారు. దినస్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ విషయంలో, ఈ సందర్భంలో ఎలీషా గారు ఆ కుటుంబాన్ని దర్శించినప్పుడు ఆ విధవరాల దగ్గరకు వచ్చినప్పుడు ఆ విధవరాలు మాట్లాడుతుంది. ఏమని, నీ దాసుడైనా నా పెనిమిటి చనిపోయాడు, అతడు ఎంత భక్తి గలవాడై ఉన్నాడో నీకు బాగా తెలుసయ్యా. ఇప్పుడైతే మేము అప్పులైపోయాము. అప్పులు వాడు వచ్చి నా 2 కుమారులు దాసులుగా తీసుకొని పోవాలనుకుంటున్నాడు, మాకు సహాయం చేయమని వేడుకుంటుందన్నమాట ఆ యొక్క దైవజనుడైనటువంటి ఎలీషా గారిని. దీని స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా ఆ మాటకు, అమ్మా, నా వలన నీకేమి కావాలి తల్లి అని అడుగుతాడు. నా వలన నీకేమి కావాలి తల్లి అని అడుగుతాడు. అప్పుడు అడగడమే కాకుండా, నీ ఇంటిలో ఏమైనా ఉందో, ఏదైతే ఉందో దాన్ని నాకు తెలియజెప్పమంటాడు.
అంటే ఎప్పుడైతే ఈ మాట అనగాలే ఈమె ఏం చెప్పాలి? నా ఇంట్లో ఇది లేదయ్యా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితిని బట్టి నేను నలిగిపోతున్నాను, నాకు సహాయము ఏది లేదు, దయచేసి ఈ సహాయం నాకు చేయమని అడగాలి. అంతేనా? మనమైతే ఏం చేస్తాము? అసలు దొరికేస్తాం, అన్నిటినీ అడుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా గొంతు మీటింగ్ దగ్గర నుంచి పోయింది. అసలు కాపర్ని అమ్మా మందల కాపర్ని చెడగొడితే మంద చెదిరిపోద్దని అపవాది యొక్క ఆలోచన. కాబట్టి మీటింగ్ మొదటి రోజు నుంచి నాకు బాగోలేదు, విపరీతమైన జ్వరం, నోరు ఆరిపోయేది, చాలా చలి జ్వరంలాగా వచ్చేసి చాలా కనీసం స్టేజ్ మీద కానీ డయాస్ మీద కానీ నిలబడలేని పరిస్థితి. అరే ఒక క్షణం ఎవరికైనా సరే నేను అప్పచెప్పుదాం అనుకుంటే ఎవరు చేస్తారు? ఈ మీటింగ్లు ఎవరు ఏర్పాటు చేశారు? నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎవరి తలకెత్తుకున్నాను? నా తలకెత్తుకున్నాను కదా. ఆ బాధ్యత భారం నాదే. కాబట్టి ఇంకా లెగడానికి ఓపిక లేకపోయినా, శక్తిహీనుని అయిపోయినప్పటికీ కూడా ఇంకా దేవుని పని అశ్రద్ధగా చేయబడ శాపగ్రస్తుడు. అందు గురించి నేను ఆ స్థితిలో ఉండకూడదని చెప్పి ఎలాగైనా సరే నడుము కట్టుకొని, నీరసం ఉన్నా, ఎంత బలహీనతగా ఉన్నా, ఇంకా ఎక్కడైనా పడుకుని పోతే ఇంకా లేకూడదు అన్నట్టుగా అనిపించేది. చాలా బలహీన అయిపోయాను. అపవాది ఎంత దెబ్బ కొట్టిందంటే ఎలాగైనా సరే అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. చివరి ఆఖరిగా నన్ను కొట్టింది. నన్ను కొట్టింది కానీ ఆ కొట్టడం వల్ల నాకు ఫలమే వచ్చింది తప్ప, మేలే జరిగింది తప్ప నాకు కీడు జరగలేదు. నన్ను కొడితే, కాపను కొడితే మందంతా ఏమైపోతుంది? చెదిరిపోతుందని దేవుని వాక్యం ఉంది. మంద చెదిరిపోతే ఇంకేమీ జరగవనుకుంది అది. కానీ నన్ను కొట్టడానికి దానివల్ల కాలేదు. దేవుడు అద్భుత రీతిగా మీటింగ్స్ చక్కగా జరిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ నీరసం తగ్గలేదు. పోయిన వారం అయితే కనీసం మాట్లాడలేకపోయాను. పోయిన ఆదివారం అయితే, పోయిన సండే అయితే. ఈరోజు గొంతు పోయింది. అప్పటి నుంచి గొంతు కూడా రాలేదు. విపరీతమైన దగ్గు, జ్వరము, రొంప, విపరీతమైన బలహీనత. ఈ జ్వరము, రొంప ఇవన్నీ తగ్గినా ఒంట్లో నీరసం తగ్గట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా దేవుని స్తోత్రం. ఈ రోజున నేను 2 మాటలు మీకు చెప్తున్నానంటే అది దేవుడిచ్చిన కృప. ఆయన కృప లేకపోతే నేను ఏమీ మీకు చెప్పవలసిన వాడిని కాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదాం ప్రియులారా. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ అమ్మా, వరుణ్ ఇటుగా చూడాలి. వరుణ్ పడకుండా నేను మాట్లాడుతుంటేవాడు నాతో కలిసి వాడు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పాను? అమ్మా, నా వల్ల నీకేం కావాలి తల్లి అని అడుగుతాడు. ఎవరు? దైవజనుడైనటువంటి ఎలీషా గారు. నీ ఇంటిలో ఏముందో నాకు తెలియజెప్పమంటాడు. ఏముందో నాకు తెలియజెప్పు అంటే నీ ఇంటి పరిస్థితిని నాకు తెలియజెప్పు అంటాడు. అన్నప్పుడు ఏం చెప్పాలా? మనం అయితే ఏం చేస్తాము? అసలు దొక్కేస్తాము, అన్నీ చెప్పుకొస్తాము, అసలు దొక్కేస్తాము. ఒకసారి ఈ మధ్యన ఒకరు కౌన్సిలింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ భార్య చెప్తుంది, మా ఆయన మంచోడు కాదండి, మా ఆయన మంచోడు కాదు, కొట్టేస్తాడు, తిట్టేస్తాడని చెప్తుందన్నమాట. అప్పుడు ఆ వ్యక్తిని కూడా పిలిపించిన తర్వాత, ఏమయ్యా మీ ఆవిడని కొట్టారా అని అడిగినప్పుడు, కొట్టాను బాబు. తిట్టావంటే తిట్టాను బాబు. అయితే ఎందుకు కొట్టావని అడిగితే, అది నేను చెప్పను బాబు, నా నోటితో నేను చెప్పేది కాదు, తన్ను అడగను బాబు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు అడగాలట? తన భార్యని అడగమంటున్నాడు. ఇక ఆమెను అడగమంటే అసలు విషయం చెప్పదు, ఏమీ చెప్పదు. ఎందుకు కొట్టామని చెప్పదు, ఎందుకు తిట్టామని చెప్పదు. కారణం ఏంటంటే కొట్టాడు తిట్టాడని చెప్తుంది కానీ అసలు కారణం చెప్పట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఏదైనా సరే మన వరకు వచ్చినప్పుడు మన వెర్షన్ చెప్పం. కానీ ఎదుటి వాళ్ళ వెర్షన్ గురించి అన్ని విషయాలు చెప్తాం, మన వెర్షన్ చెప్పము. ఎందుకంటే ముందు ఎంత జడ్జి అయినా సరే న్యాయం తీర్చాలంటే ఇరు వర్గాల యొక్క అందరి యొక్క అంటే ఆలోచనలు వింటాడు. ప్రతి ఒక్క నువ్వేం చెప్తావు,
యువతల వాళ్ళ యొక్క మాటలు వింటాడు, అవతల వాళ్ళ యొక్క మాటలు వింటాడు. ఇరు పక్షాలు వారి మాటలు విన్న తర్వాత వారికి సరైన జడ్జిమెంట్ ఇవ్వగలుగుతాడు జడ్జి. అంతేగాని ఒకరి నిర్ణయమే పరిగణలోకి తీసుకొని ఒకరు చెప్పిందే కరెక్ట్ అని నిర్ధారణకు వచ్చాడు ఏ జడ్జి కూడా. దినస్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని విషయానికి వచ్చేసరికి మనం కూడా ఎలాగ ఉండాలి? దైవసేవకుడు ఎవరికి సాదృశ్యము? దేవునికి సాదృశ్యంగా ఉన్నారు కాబట్టి దైవసేవకుడి దగ్గరికి వెళ్ళేసరికి ఎంతసేపు నీ వెర్షన్ కాదు కానీ అవతల వారి వెర్షన్ కూడా నువ్వు చెప్పుకురావాలి. ఏం జరిగిందో నువ్వు చెప్పుకురావాలి. చెప్పినప్పుడే కదా దేవుడు సరైన న్యాయం చేస్తాడు. దినస్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అమ్మా నా వలన నీకేమి కావాలి తల్లి అని అడుగుతాడు ఎలీషా గారు. అప్పుడు నీ ఇంట్లో ఏముందో అది నాకు తెలియజెప్పమంటాడు. వాస్తవం నీ ఇంట్లో ఏం జరుగుతుందో అది నాకు తెలియజెప్పు, దాన్ని బట్టి నేను ఏమైనా సహాయం చేస్తానని మాట్లాడతాడన్నమాట. మాట్లాడినప్పుడు ఆమె దానికి ప్రత్యుత్తరం ఇస్తూ ఒక మాట అంటుంది, అయ్యా నా ఇంటిలో ఒక నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరొకటి ఏమీ నా దగ్గర లేదు అంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఏ కుండ? నూనె కుండ. ఆ దినాలు చాలా కరువు దినాలు, ఆహారం దొరకని దినాలు అవి. చాలా కరువు దినాల్లో ఉంటుందన్నమాట. ఆ కరువు దినాల్లో పాపం ఈ యొక్క భర్త ఒకటి చనిపోతాడు, ఈమె విధవరాలైపోతుంది. ఇద్దరు పిల్లలతో పోషింపబడలేని పరిస్థితిని బట్టి అప్పులు చేస్తూ అప్పులు వారికి దొరికిపోయి చాలా నలిగిపోతుంటుంది. దీని స్తోత్రం, హల్లెలూయా. ఆ సందర్భంలో దైవజనుడు ఆ యొక్క విధవరాలని కలిసినప్పుడు తన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని వాస్తవంగా చెప్పడం ప్రారంభిస్తుంది మన. దీని స్తోత్రం, హల్లెలూయా. అయితే నువ్వు పోయి ఎప్పుడైతే నా ఇంటిలో అయ్యా నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరొకటి ఏమీ లేదని చెప్పినప్పుడట నువ్వు బయటకు పోయి ఇరుగు పొరుగు వారి వద్దకు నువ్వు వెళ్ళి నువ్వు దొరకగలిగినట్టు పాత్రలన్నింటినీ ఏరుపుచ్చుకొని తెచ్చుకోమంటాడు నీ ఇంటికి. ఎంత ఏరుకొని తెచ్చుకుంటావో నీ ఇంట్లో పాత్రలు కాకుండా ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి అందరి ఇంటి దగ్గర ఉన్న పాత్రలు అడుగుతావో ఎరువు తెచ్చుకుంటావో అది నీ ఇష్టం. ప్రతి పాత్రలు కూడా తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకో అంటాడు. తెచ్చుకొని ఏం చేయాలి? నీ పిల్లలు నువ్వు నీ ఇంట్లో పెట్టుకొని తలుపు వేయండి అని చెప్పినప్పుడు ఆ పాత్రకి ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ ప్రార్థన చేస్తాడేటో తెలియదు కానీ నూనె కుండతో ఉన్నటువంటి ఆ పాత్రను ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ ఆ నూనెని ప్రతి పాత్రలో వంపమంటాడు. ప్రతి పాత్రలో వంపమన్నప్పుడు ఏం జరుగుతుందట? ఎన్ని పాత్రలు అయితే తేపడ్డాయో అన్ని పాత్రలు నిండిపోతాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని పాత్రలు అయితే తేపడ్డాయో అన్ని పాత్రలు నిండిపోతాయంట. అప్పుడు ఈ తల్లి అనిపిస్తుందట, అరే బాబు ఇంకా బయట ఏమి పాత్రలు ఉంటే తెచ్చరా, అన్ని పాత్రలు నిండిపోయాయి, అన్ని పాత్రలు నిండిపోయి ఇంకా పాత్రలు ఉంటే తెచ్చంటే ఆ కుమారుడు అంటాడంట, అమ్మా నేను తేగలిగినట్టు అన్ని పాత్రలు కూడా తెచ్చేసాను, బయటని ఏ పాత్రలు లేవు, ఇంకా ఇవే ఉన్నాయని చెప్తాడన్నమాట. చెప్పినప్పుడు ఆ నూనె ఆ క్షణంతో నిలిచిపోతుంది. దీని స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు ప్రార్థన చేస్తే ఏ పాత్ర అయినా అది అక్షయ పాత్రగా మారిపోతుంది. అందులో ఏమీ లేని పాత్ర అయినా అది ఉన్నతమైన పాత్రగా మారిపోతుంది. ఆ దైవజనుడు ఆ నూనెతో ఉన్న ఆ పాత్రకి ప్రార్థన చేశాడో ఒకటే కానీ ఆ పాత్ర ఎలా మారిపోయింది? ఆ పాత్రలు నూనె కాకుండా మిగతా పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు దైవజనుడి ద్వారా. దీని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు? అవి ఉట్టి పాత్రలే. ఈ రోజున మనం నింపబడ్డాము, ఆత్మతో నింపబడిన పాత్రలుగా ఉన్నాం కదా. నింపబడిన పాత్రలమే. చాలా ఖాళీ పాత్రలు చాలా లోకంలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒట్టి పాత్రలుగా ఉన్నారు. మట్టి పాత్రలుగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నింపవలసిన బాధ్యత మనకుంది. మనము ఎప్పుడైతే మనలో ఉన్నదాన్ని వాళ్ళకి ఇవ్వడం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా మనలో ఉన్నది తరిగిపోదు. కానీ మనము అక్షయ పాత్ర లాంటి వారము కాబట్టి మనలోకి పాతది పోతుంటుంది, కొత్తది వస్తుంటుంది. అలాగ వస్తూనే ఉంటుంది. పాతది పోతుంటుంది, కొత్తది వస్తూనే ఉంటుంది. మనం నింపబడుతూనే అనేకులు నింపే ప్రయత్నం మనం చేయాలి. మనము నింపబడము. అనేకులు ఎప్పుడైనా నింపుదాం. మనము అనేకులు నింపాలంటే ముందు మనం నింపబడాలి కదా. మనము నింపబడాలి. నింపుడాలేంటి?
ఏటి నింపుదల ఏటి నింపాలి? ఆత్మ నింపుదల. ఏం నింపాలి? మరి ఈ నూనె దేనికి సాదృశ్యము? తైలాభిషేకం. అభిషేకానికైనా ఆత్మకైనా గుర్తు. ఈ ఆత్మ నింపుదల నాలో ఉందనుకో, ఈ ఆత్మ నింపుదల నాలో ఉందనుకో, నేనేం చేస్తాను? నాలో ఉన్న దేవుని శక్తి ఇంకొకరిలోకి ప్రవేశించడానికి కారణమవుతుంది. నాలోనే దేవుని శక్తి లేకపోతే, నాలో ఉన్న ఆత్మ నింపుదల లేకపోతే ఇంకొకరిలోకి వెళ్ళడానికి అవకాశము ఉండదు. దీని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకసారి కలవ దర్శనం తెలియదు కానీ ఒక గుంపులో నేను ఉన్నానన్నమాట. ఒక గుంపులో ఉన్నాను, మంచి అభిషేకంతో ఉన్నాను. అభిషేకంతో ఉన్న వ్యక్తిని ఆ గుంపులో ఉన్నాను. ఆ గుంపు అక్కడ ఉంది. ఆ గుంపుని చూసి వారందరూ కూడా దేవుణ్ణి ఆరాధించే గుంపు అని ఆ గుంపులోకి నేను ప్రవేశించాను అన్నమాట. గుంపు మధ్యలోకి వెళ్ళిపోయాను. మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి నేను ఆరాధన చేస్తున్నాను. ఆరాధన చేస్తున్నప్పుడు నా వస్త్రపు చెంగు తగిలినప్పుడట అక్కడ ఉన్న వారు ఏమైపోయారట, ఒకరు నా చేయి తగిలితే ఒకరు పడిపోయాడు. నా వస్త్రపు చెంగు అంటే నా షర్ట్ తగిలినప్పుడు, నా ఆరాధన చేసినప్పుడు తగిలితే కదా, ఈ తగిలినప్పుడు ఎవరు తగులుతున్నాయి వాళ్ళందరూ కూడా పడిపోతున్నారు అన్నమాట. కింద పడిపోతున్నారు, అందరూ కింద పడిపోతున్నారు. ఇలా కింద పడిపోతున్నారు అన్నమాట. కింద పడిపోతుంటే ఆ గుంపుకు నాయకుడు ఒకడు ఉంటాడు, మన నడిపించే నాయకుడు ఒకడు ఉంటాడు. ఆ నాయకుడు అంటాడు అక్కడ నుంచి, నువ్వు వచ్చావు కానీ అందరినీ పడగొట్టేస్తున్నావు, మాతో నీకేం పని, మాతో నీకేం పని అని వాడు అక్కడి నుంచి కేకలేస్తున్నాడు. నువ్వు దేవుని గుంపులో ఉన్నవాడు కదా అని నేను అంటున్నాను. నువ్వు దేవుని గుంపులో ఉన్నవాడు కదా, మరి దేవుని గుంపులో ఉన్నవాడు అయితే నన్ను చూసి నువ్వెందుకు భయపడుతున్నావు అంటున్నాను అని అతని దగ్గరికి వెళ్ళేసరికి నాకు భయపడి వాడు పారిపోతున్నాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. నాలో అభిషేకం ఉండాలి కానీ నా పక్క వాళ్ళు మండుతారు, నా పక్క వాళ్ళు బలం పొందుతారు, నా ఎదుటి వాళ్ళు దేవుని శక్తితో నింపబడతారు. నాలో అభిషేకము, నాలో ఆత్మబలము అనేకులు నింపుతుంది. నాలో నా మంట లేకపోతే, నాలో నా ఆత్మ తీవ్రత లేకపోతే అనేకులు ఎప్పుడు మండుతారు? నాలో ఆత్మబలం ఉంటేనే కదా అనేకులు మండించగలను. నాలో ఆ మంట లేకపోతే, ఆత్మ తీవ్రత లేకపోతే ఎప్పుడు వాళ్ళు మండే అనుభవం కలిగి ఉంటారు? చెప్పే గురువుకు ఉండాలా. గురువుకే లేకపోతే శిష్యులు ఎలా నేర్చుకుంటారు? విద్యార్థులు ఏమి నేర్చుకుంటారు? కింద ఉన్న విశ్వాసులు ఏమి నేర్చుకుంటారు? వాళ్ళు నేర్చుకోవాలంటే ఆత్మపూర్ణుడిగా నేను ఉండాలా, ఆత్మ సంబంధమైన అనుభవాన్ని కలిగి నేను నడుచుకోవాలా. అటువంటి అనుభవం నాకు ఉన్నప్పుడే కదా అదో అనుభవాన్ని నేను మీకు నేర్పగలిగిన వాడిని అవుతాను. నాలోనే ఆత్మ తీవ్రత లేకపోతే, ఆత్మాభిషేకం లేకపోతే, ఆత్మ సంబంధమైన మంట తీవ్రత లేకపోతే ఈ రోజున ఆ మంట మీకు అంటదు. ఇక్కడ నిర్జీవ స్థితిలో, ఎండిపోయిన స్థితిలో, మూడుబారిపోయిన స్థితిలో నేనుంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు మండుతారు? మీరు కూడా ఆ స్థితిలోనే ఉండిపోతారు. అందుకనే పాత్ర నూనెతో నింపబడిన పాత్ర, అది అక్షయ పాత్రలుగా మనం ఉన్నాము. పాత్ర ఎవరికి సాదృశ్యము? మనకు సాదృశ్యమే. ఆ పాత్రలు ఎవరము? మనమే కాబట్టి మనం ఎప్పుడు నింపబడే పాత్రలుగా ఉండాలా. ఎప్పుడు ఎలా ఉండాలి? నింపబడే పాత్రలుగా ఉండాలట. దీని స్తోత్రం. హల్లెలూయా. దీని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఎప్పుడైతే ఒక పాత్రగా ఉన్న పాత్రలో ఉన్నటువంటి నూనె పాత్ర, నూనె కొండను తీసుకొచ్చినప్పుడు ఆ దైవజనుడు ఎప్పుడైతే ఆ నూనె పాత్రను ముట్టి ప్రార్థించగా అనేక పాత్రలు నిండినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పాత్ర ద్వారా అనేక పాత్రలు నిండినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మనలో ఏది ఉండాలండి? ఆత్మబలము, దేవుని అభిషేకం అనే నూనె ఉండాలా. ఈ నూనె లేకపోతే ఏమైపోతాము? మన ఆత్మబలం లేని వారు అయిపోతాం. ఒక దెయ్యాన్ని వదలగొట్టలేము, ఒక రోగం నుంచి స్వస్థత కలగజేయలేము, ఏ వ్యక్తి అయినా బంధకాల నుంచి విడిపించలేము. ఇవన్నీ జరగాలంటే మనలో ఆత్మబలం ఉండాలి. ఆత్మబలం ఉంటేనే తప్ప దేన్ని మనము జయించలేమనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. వరుణ్, అయితే ఇక్కడ ఎత్తుకమ్మా, ఇక్కడ మీరు గమనించినట్టయితే
అప్పుడు అంటాడు, ఎప్పుడైతే ఈ పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయో నూనెట నిలిచిపోతుంది, నిండిపోయిన తర్వాత నిలిచిపోయిన తర్వాత అప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి, అయ్యా అన్నీ నిండిపోయాయని చెప్పినప్పుడు అప్పుడు ఆ దైవజనుడు అంటాడు కదా, అమ్మా వీటిని అమ్మి, ఈ నూనెని అమ్మి మీరు ఏం చేసుకోవాలి, నువ్వు అప్పు అయిపోయావు కాబట్టి నీ అప్పులకు తీర్చుకో, మిగతా దానితో నువ్వేం చేయాలి, ఈ కరువు దినాలు నువ్వు పోషించబడ్డానికి ఈ నూనె కారణం అవుతుంది కాబట్టి నువ్వు మరి ఈ రకంగా ఉండమని చెప్పి ఆ వ్యక్తిని ఏం చేస్తాడు, చక్కగా బ్రతకమని చెప్పి దీవించి ఆ దైవజనుడు ఆమె యొద్ద నుంచి వెళ్ళిపోతాడు, ఆ కుటుంబం దగ్గర నుంచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇందాకేం చెప్పాను, పాతది పోవాలి, కొత్తది రావాలి. కొత్తది రావాలంటే ఏం చేయాలి, దేవుని అభిషేకం ఎలాగొస్తుందండి, దేవుని ఆత్మాభిషేకం ఎలాగొస్తుంది. అభిషేకం లేకపోతే ఎలాగండి, పరలోక రాజ్యం వెళ్ళము. ఆత్మ లేకపోతే, ఆత్మ పూర్ణులుగా లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళము. అక్కడ చెప్పాలి ఒక మాట మీకు అందరికీ కూడా, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి గల కన్యకులు వాళ్ళు దివిటీల్లో నూనె ముందుగానే నింపుకున్నారట. అదే బుద్ధి లేని వారు ఆ పెళ్లి కుమారుడు ఇంకా వస్తాడులే అని ధీమాపడి ఆ బుడ్డిలో నూనె నింపుకోవలసిన వారు నూనె నింపుకోకుండా సిద్ధపాటు లేని వ్యక్తులుగా ఉన్నారు. దీని స్తోత్రం. హల్లెలూయా. ఇంతలోనే పెళ్లి కుమారుడు రానే వచ్చాడట. బుద్ధి గల కన్యకులు రానే వచ్చాడని చెప్పి బుద్ధిగల కన్యకలు వెళ్ళిపోతుంటే ఆ బుద్ధిగల కన్యకలు అడుగుతారట, ఇదిగో మా దగ్గర మా బుడ్డిలో నూనె అయిపోయింది కాబట్టి మీ దగ్గర ఉన్న నూనె మాకు కొద్దిగా ఇవ్వమంటే అప్పుడు అంటారు కదా, బుద్ధిగల కన్యకలు అంటారు, ఇది మాకును మీకును సరిపోదు, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కొని తెచ్చుకోండి అని చెప్పి ఈ బుద్ధిగల కన్యకలు వాళ్ళు ముందుగా సిద్ధపడి ఉన్న కారణాన్ని బట్టి వారు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడట ఆ పెళ్లి కుమారుడితో ఎత్తబడతారట. వీళ్ళు కొనుక్కొని తెచ్చుకొని వచ్చేసరికి పెళ్లి కుమారుడు ఎత్తబడిపోతాడట. అప్పుడు ఈ బుద్ధి కలిగిన కన్యకలు ఎత్తబడతారు, బుద్ధిహీనులు బుద్ధి లేని కన్యకలు విడవబడతారు అన్నమాట. దీని స్తోత్రం. హల్లెలూయా. ఆ బుడ్డిలోని నూనె తైలాభిషేకము, దేవుని శక్తి, దేవుని యొక్క అభిషేకము. ఎవరు ఆత్మపూర్ణులుగా, పరిశుద్ధాత్మ శక్తి పూర్ణులుగా ఎప్పుడైతే మనం బలంగా పనిచేస్తామో అప్పుడే, ఒకవేళ ఇప్పుడే వచ్చాడనుకో, మనలో దేవుని ఆత్మ లేదనుకో, మనం ఇక్కడే ఉండిపోతాం. అందుకని మీ డ్యూటీలు ఏం నింపుకోమన్నాడు, మీ జ్యోతి ప్రజ్వలన్నా, చక్కగా వెలుగొందాలన్నా, మీరు దేవుళ్ళో మీ ఆత్మ ప్రజ్వలన్నా మీ బుడ్డిలో ఏముండాలి, నూనె ఉండాలి. మీ ముఖము ప్రకాశించాలన్నా, దేవుని వెలుగుతో నింపబడాలన్నా, నీ బుడ్డిలో నూనె లేకపోతే నీ ముఖము వెలవలబోతుంది, ప్రకాశించదు. నీ బుడ్డిలో నూనె నింపుకోవలసిన వాడుగా నువ్వు లేకపోతే ఎలాగా, నీ బుడ్డిలో నూనె నింపుకోవలసిన దానిగా నువ్వు లేకపోతే ఎలాగా, నింపుకో. ఎలా నింపబడతాం అయ్యగారు అంటే, ఎలా నింపబడతాము, కీర్తనకారుడు అంటాడు కదా, ఏమంటాడు తెలుసా, కీర్తనకారుడు 31వ దావీదు కీర్తన 12వ వచనం చూస్తే, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరవబడితిని, ఓటికుండ వాడవనైతిని అంటాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. ఓటికుండ వాడనైతిని అంటాడు. ఓటికుండ అంటే ఒట్టికొండ అంటే ఒట్టికొండ అంటే ఖాళీ కొండ. ఒట్టికొండ అంటే ఖాళీ కొండ అంటే కొండ అనే మాటకు అర్థమేంటి తెలుసా, పాత్ర. ఖాళీ పాత్రకి ఏ పాత్రకి విలువ ఉంటుంది, ఖాళీగున్న పాత్రకి విలువ ఉండదు. ఏదైతే పాత్రలో దేన్నైనా ఉంచినప్పుడు ఆ పాత్రకి విలువ వచ్చినట్లుగా నీవు నింపబడే పాత్రగా ఉన్నప్పుడే నీకు విలువ ఉంటుంది. దీని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీకు విలువ ఉండాలంటే ముందేం చేయాలి, దేవుని ఆత్మాభిషేకంతో నింపబడి ఉండాలి. అప్పుడే నీ పాత్రకి విలువ. అప్పుడు నీకు విలువ గల పాత్రగా కనపడాలంటే మనుషులు ఎలాగా నేను గుర్తించరు. మనుషుల దగ్గర చాలా నీచుడిగా అవపడతావు. అయినా పర్వాలేదు, నీ దేవుని దృష్టిలో యోగ్యుడిగా కనపడాలంటే నువ్వు నింపబడే పాత్రగా ఉండాలా. సేవకుడిగా నన్ను ఎన్నోసార్లు ఎంతోమంది తిట్టినప్పటికీ కూడా ఆ తిట్లు నా ప్రభు తుడుచుకున్నప్పుడు నేను తుడుచుకొని పోవాలి కదా. అంతేగాని నేను పరసం పడ్డానా, నా ప్రభు ప్రేమను ఎదుటి వాళ్ళకి నేను చూపించలేను. నన్ను చూసి నేను ఎవరిని ఆకర్షించుకోలేను. ఎవరు నా దగ్గరికి రారు.
నా దగ్గరికి రావాలంటే నేను క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. ఈ లోకంలో రోషము, పౌరుషము, కోపము అన్నీ అణుచుకునే బిడ్డగా ఎప్పుడైతే ఉంటానో అప్పుడే క్రీస్తుని నేను చూపించగలను కదా. దీని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే నా దేవుని కొరకు, నా దేవుని శక్తి కొరకు, నా దేవుని అభిషేకం కొరకు నేను నింపబడే పాత్రగా ఉన్నప్పుడే కదా నేను విలువ గల పాత్రగా పడతా. ఎవరికి? లోకానికి కాదు, నా దేవునికి. నా దేవునికి ఏంటి? నేను నింపబడే పాత్రగా ఉన్నాను కదా. నాలో అభిషేకం ఉంది, ఆత్మాభిషేకం ఉంది, దేవుని యొక్క స్వస్థతలు ఉన్నాయి. ఏంటి? అనేక మంది జీవితాలు ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది. అయినా నాకు విలువ ఉండదు. ఎందుకు తెలుసా? ఎందుకు విలువ ఉండదు? లోకము గుర్తించదు, దేవుడే గుర్తించాలి. లోకము విలువవ్వదు, దేవుడే విలువిస్తాడు. లోకము విసిరి పారవేసినట్టుగా నీ జీవితాన్ని ఎక్కడికో మొలకిసిరిసినట్టుగా, ఎన్నిక లేని వాడికి తగినట్టుగా నిన్ను చూస్తుంది. అయినప్పటికీ కూడా నీ దేవుని దగ్గర నువ్వు విలువైన వాడివి, విలువైన దానివే. దీని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అభిషేకము, ఈ ఆత్మాభిషేకము ఏంటి మనం కలిగి ఉన్నాం. కానీ లోకం దృష్టికి అది వెర్రితనంగా, పిచ్చితనంగా, వికటితనంగా కనబడుతుంది. కానీ నీ దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడిగా, విలువైన దానిగా ఉంటావనే విషయాన్ని నువ్వు తెలుసుకో. నీ దేవుని మెప్పించే కుమారుడిగా ఉండాలి తప్ప లోకం మెచ్చే కుమార్తెగా ఉండడానికి నువ్వు పాకులాడద్దు. మనం దేవుని బిడ్డలను మన దేవుని సొత్తు కానీ ఈ లోకం సొత్తు ఎంత మాత్రము కాము. దీని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటాడు కదా ఏంటి, ఏమంటాడు? కీర్తనకారుడు అదే ఎలా పాతది పోవాలి, కొత్తది రావాలి. అందుకే అంటాడు కదా, ఎలా నింపబడతాము ఏంటి? ఏ పాత్రకైనా విలువ ఉండాలంటే ఆ పాత్ర దేనితో నింపబడాలి. దేనితోనైనా నింపబడినప్పుడు ఆ పాత్రకి ఎలాగైతే విలువ ఉంటుందో అలాగే మనము ఆత్మీయంగా మనం పోల్చుకుంటే మనం ఒక పాత్రలం కాబట్టి మనము దేవుని అభిషేకం చేత, ఆత్మ చేత నిత్యము నింపబడే వ్యక్తులుగా ఉన్నప్పుడే దేవుని దృష్టిలో విలువ గల పాత్రలుగా అవపడతామనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఎలా నింపబడతామో, అసలు నింపబడాలంటే నింపబడే పాత్ర ఎలా ఉంటుందన్న దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. కీర్తనకారుడు 23 అధ్యాయము 4వ వచనం చూస్తే, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండు పొర్లుచున్నది అంటాడు. ఎవరు? దావీదు. ఏంటి ఏమంటాడు? నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండు పొర్లుచున్నది. నిండు పొర్లే అనుభవం అట. ఏంటండి? నిండు పొర్లే అనుభవం, నిండు పొర్లే అనుభవం అట. నా గిన్నె నిండు పొర్లుచున్నది అంటే పాతది పోతుంది, కొత్తది వస్తుంది. కొత్తది రావాలంటే ఏం చేయాలి? కొత్తది రావాలంటే ఏం చేయాలండి? వీలైనంత మట్టుకు దేవుడితో మంచి సన్నిహితమైన బంధం కలిగి ఉండాలా. దేవుడితో ముఖాముఖిగా మోషే మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడే మంచి అనుభవం కలిగి ఉండాలా. వీలైనంత మట్టుకు సహవాసం చేయాలా. మనము కనబడుతున్న మనుషులతో ఏంటి మాట్లాడుతాము, వాళ్ళతో మంచి చెట్లు ఎలాగైతే పంచుకుంటామో వీలైనంత అసలు మనుషులతో మాట్లాడొద్దని చెప్పను, కానీ దేవుడితో ఎక్కువగా సన్నిహితమైన బంధం నీకు ఉండాలా. దేవుడితో ఎక్కువ సమయం గడపడానికి నువ్వు సమయాన్ని సిద్ధపరచుకోవాలా. దేవుడితో ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండాలా. ఎంత ఎక్కువ సమయం గడుపుతావో అంత అభిషేకం నీ మీద బలంగా వచ్చేస్తుంది. అంత బలమైన దేవుని శక్తితో నింపబడతావు. నాకు తెలియని రోజుల్లోనే ఉపవాసాలు ఉండేవాడిని. ఏంటి? నాకు తెలియని రోజుల్లోనే ప్రార్థన చేసేవాడిని. ఈ ప్రార్థన చేస్తూ అనుకోకుండా ఒకసారి అడిగా, అయ్యా నేనేమి కావాలి? ప్రార్థనలు అందరూ ఉపాసాలు ఉండి ఒక్కొక్కరు కోరుకుంటారన్నమాట. నేనేమి లోకంలో విలువైన దాన్ని ఏం కోరుకోలేదు. ఉధృతమైన ఆత్మాభిషేకం నాకు దయచేయ ప్రభు అని ఏదో ఆడుతూ పాడుతూ ఆకతాయిగా అడిగిన మాట. అది ఆడుతూ పాడుతూ ఆకతాయిగా అడిగిన మాట. దీని స్తోత్రం. హల్లెలూయా. ఆకతాయిగా అడిగాను లేదా కానీ నేను ఎప్పుడైతే ఆ మాట అడిగేసరికి విపరీతమైన దేవుని శక్తితో నింపబడ్డాను, విపరీతమైన దేవుని బలంతో నింపబడ్డాను. నేను నింపబడినప్పుడు నేను అభిషేకం పొందితే అభిషేకం దేవుని ఆత్మ లేని వారు, అభిషేకం లేని వారు, చల్లారిపోయిన స్థితిలో ఉన్నవారు సైతము వారు ఉజ్జీవింపబడడం మొదలుపెట్టారు, వారు మండడం ప్రారంభించారు. ఇదంతా నా గొప్పతనం కాదు, కానీ దేవుడు నాకు అప్పుడు ఇచ్చిన కృపను బట్టి ఈరోజు కూడా అలా మండుతూనే ఉన్నాను.
ఆ మంట నాలో చల్లారిపోలేదు, ఆ మంట నాలో మండుతూనే ఉంది. ఎందుకంటే నాకు బాధ కలిగిన, సంతోషం వచ్చినా నేను ఎవరితో చెప్పుకుంటాను తెలుసా? నా యజమానుడు, నా తండ్రి, ఆయనతో చెప్పుకుంటా, ఆయనతో నా మనసు విప్పి చెప్పుకుంటా. నాకు బాధ వచ్చి కురుగుపోయినప్పుడల్లా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోతా. ఆయన నా సంతోషం ఇచ్చినప్పుడల్లా ఆయన స్తుతిస్తాను, ఆయనతోటే నా సమయం గడుపుతాను. కాబట్టి ఈ అభిషేకం నాలో పొమ్మన్నా పోదు. ఏంటి ఈ అభిషేకము నాలో పొమ్మన్నా పోదు. ఎందుకు తెలుసా? నా ప్రభుతో ఉన్న ఆ అన్యోన్యమైన ఆ యొక్క అటువంటి మంచి అనుభవం కలిగి ఉన్నాను. కాబట్టి అటువంటి అనుభవంలో ఉన్న నాకు ఇటువంటి అభిషేకం నాకు నేను పొందుకోవడానికి దేవుడే కృప చూపించాడు. దేవుడు లేకపోతే నేనేం చేయగలను? అయితే నువ్వేం చేయాలి? పాతది పోవాలంటే పాతది ఎప్పుడు పోతుంది? రోగుతో ఉన్న వ్యక్తి ఉన్నాడండి. రోగంతో ఉన్న వ్యక్తిని నేను ఏం చేశాను? అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు నాలో కొంత శక్తి పోతుంది. శక్తి పోయినప్పుడు ఏమవుతుంది? కొత్తది ఏం చేయాలి? దేవుడి నుంచి మళ్ళీ దేవుని శక్తి మళ్ళీ అలాగ దించుతాడు. దేవుని శక్తి, బలమైన దేవుని అభిషేకం నా మీదకి వస్తుంది. అప్పుడు పాతది నాలోంచి పోతుంది, కొంత శక్తి విడుదలవుతుంది, ఎక్కడికో పోవద్దు. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. రక్తస్రావం గల స్త్రీ అట అనేక వైద్యులు ఆశ్రయించింది, అనేక తిప్పలు పడింది, కానీ ఆమె రక్తస్రావం ఏం చేయలేదండి. ఆ రోగం నుంచి విడుదల పొందలేకపోయింది. చివరాఖరికి యేసుప్రభు వారు ఆ మార్గం గుండా వస్తున్నారని తెలుసుకొని, చివరాఖరికి యేసుప్రభు వారు ఆ మార్గం గుండా వస్తున్నారని తెలుసుకొని ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలనుకుంది. తడువు ఆ జనసమూహం మధ్యలో నుంచి ఆయన్ని ముట్టుకుందన్నమాట. ఆమె వస్త్రపు చెంగును ముట్టుకోగలే ఆయన నిలిచుండిపోయిన తర్వాత అప్పుడు జనసమూహం ఆయన మీద పడుతున్న వారు అందరూ కలిపి ఆయన అడుగుతున్నారు, ప్రభువా ఎందుకు ముందుకు నడవట్లేదంటే, ఇదిగో నాలో నుంచి ఒక ప్రభావము నాలోంచి బయలు వెళ్ళింది, నేను చూశాను అంటాడు. అదేంటి ప్రభువా, ఇంతమంది మీద పడుతున్నాం కదా, ఏంటి నీలో నుంచి ప్రభావం బయట వెళ్ళడం ఏంటి? ఇంతమంది ఎవరని చెప్తాము? ఇంతమంది పడుతున్నాం కదా, ఎవరని చెప్తాము? నీలో ప్రభావం వెళ్ళిందని ఎలా మాట్లాడతావు ప్రభా? ఇంతమంది అన్ని శిష్యులు అడుగుతుంటే, లేదు నాలో నుంచి ప్రభావం బయలు వెళ్ళడం నేను చూశాను, నేను తెలుసుకున్నాను అంటాడు యేసు ప్రభు వారు. వీలైతే మీరు చదువుకోండి. అయితే నన్ను ఎవరో ముట్టుకున్నారని యేసు ప్రభు వారు అన్ని అడిగినప్పుడు భయపడుతూ అయ్యా నేనే ముట్టుకున్నానయ్యా అని ఆ రక్తస్రావం గల స్త్రీ ఏం చేస్తుంది? అందరి మధ్యలో నేనే ముట్టుకున్నాను అంటుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ ప్రభావం ఆయనలోంచి ఆ ప్రభావం బయలు వెళ్ళి ఆమెలోకి ప్రవేశించిందో, ఆ ప్రభావాన్ని బట్టి, ఆ దేవుని శక్తిని బట్టి ఆమె హీలింగ్ పొందుతుంది. ఆ రక్తస్రావం అనే రోగం నుంచి ఆ రోగం నిలిచిపోతుంది ఆమెలో. దిన స్తోత్రం, హల్లెలూయా. ఆ రోగం ఏమైపోతుంది? నిలిచిపోతుంది. ఆ రోగం నిలిచిపోతుంది. ఎందుకు నిలిచిపోతుంది? దేవుని శక్తి, దేవునిలో నుంచి కొంత శక్తి ఆమెలోకి బయలు వెళ్ళింది. అలాగా సేవకులు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మాలోంచి కొంత శక్తి పోతుంది. శక్తి పోయినా మేము స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవునితో కొంత సమయం గడిపినప్పుడు అప్పటికప్పుడు వచ్చేస్తుంటుంది. మళ్ళీ అప్పటికప్పుడే వచ్చేస్తుంది. ఇది అనుభవించిన వాళ్ళకి తప్ప అనుభవం లేని వారికి ఇది తెలియదు. దీని స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళి చాలామంది సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనదే, కానీ సువార్త చెప్పినప్పుడు చాలా ఎలాగుంటుందంటే, సువార్త చెప్పడం కొంచెం సంబరంగా ఉంటుంది. అదే మనం గెంతులు వేసుకొని చెప్పడానికి వెళ్తాం, కానీ సువార్త చెప్పినప్పుడు ఆ గ్రామ దేవతలు గృహ దేవతలు ఉంటాయి. ఏ ప్రాంతానికి వెళ్తామో ఆ ప్రాంతం గురించి మనం ముందుగా మాట్లాడుకొని, ప్రభువా పలానా ప్రాంతానికి వెళ్తున్నాము, పలానా ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడున్న గ్రామ దేవతలు కావచ్చు, గృహ దేవతలు కావచ్చు, వాటి వల్ల మాకు ఇబ్బంది కలగకుంటే నువ్వే సహాయం చేసి మరి అని చెప్పి మనం ఒకరోజు కనీసం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసుకొని మనం ఆ ప్రాంతానికి వెళ్ళాలి. అంతేగాని ఏ ప్రార్థన లేకుండా, ఎటువంటి సిద్ధపాటు లేకుండా ఆ ప్రాంతానికి వెళ్తే అవి నిన్ను సువార్త చెప్పి బాగానే ఉంటాయి, కానీ ఆ సువార్త చెప్పే విషయంలో కూడా చాలామంది మనుషులు రేపి ఏం చేస్తాయి, నీ మీదకి తెచ్చేస్తాయి. చాలా గొడవలు పెట్టేస్తుంటాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గురి చేసేస్తుంటాయి. అవన్నీ కలుపుకున్నట్లు దేవుడే తన కాపుదలనిచ్చి ఎలాగైతే నేను నడిపించాడో క్షేమకరంగా అలాగే మళ్ళీ తీసుకొని వచ్చేలాగా దేవుడే కృప చూపించాలి. కాబట్టి ముందేం చేయాలి? ప్రార్థనాపూర్వకంగా ఉపవాసం ఉండి అయ్యా
నేను పలానా ప్రాంతానికి సువార్తకు వెళ్తున్నాను, ఆ ప్రాంతం పేరెత్తి ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో నా గృహ దేవతలు లేకపోతే ఆ గ్రామ దేవతలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కొన్ని స్వాతలు ఉంచుకోమని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకొని అప్పుడు సువార్త ప్రకటించలేకపోతే అక్కడ దొరికిపోతాం మనం. అక్కడ ఒక్కొక్కసారి మంచాలు వేసేస్తారు చాలామంది, చాలా నీరసం అయిపోతుంది. కనీసం వారం పట్టేస్తారు, 2 వారాలు పట్టేస్తారు, ఒక్కొక్కసారి ఏమైపోతామో తెలియదు. అందు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు రేపుతుంది అది, సువార్తకు ఆటంకపరిచే వ్యక్తులు సిద్ధపరుస్తుంది ముందుగా. అది డైరెక్ట్గా దాడి చేయదు. మనుషులు రేపు ఏం చేస్తుంది, మనుషుల ద్వారా నీ మీద ఏం చేస్తుంది, అది అటాక్ చేస్తుంది. అవన్నీ చూసుకొని తర్వాత నువ్వు ఎప్పుడైతే ఒకరోజు ఉపవాసం ఉండి ఎవరైతే ఎలా అనుకుంటున్నారో ఆ టీం అంతా కలిపి ఒకరోజు ఉపవాస దినాన్ని ప్రకటించుకొని ఉపవాసం ఉండిన తర్వాత ఆ ప్రాంతాన్ని దేవుని ముందు పెట్టి ఆ ప్రాంతాన్ని దేవుని స్వాదలో పెట్టిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అయ్యా నీ చిత్తం లేకపోతే వెళ్ళలేం కాబట్టి నీ చిత్తం అయితే అక్కడికి మమ్మల్ని సిద్ధపరచని చెప్పి ప్రభుకి ఆ రోజు ఆ సువార్త విషయంలో అప్పచెప్పుకోండి. అప్పుడు మీరు ఆ వెళ్ళిన ప్రాంతం దేవుడు మీ స్వాదలు ఉంచుతాడు. అప్పుడు విరివిగా యోనా సువార్త ప్రకటించినట్టుగా మీరు ఆ ప్రాంతం అంతా తిరిగినంత వరకు మీ కాళ్ళు బీకవు, ఒళ్ళు అలసిపోదు, చెమట పట్టదు, ఏమీ చేయదు. సమస్తము కూడా దేవుని మహిమకరంగా జరుగుతుంది సువార్త అంతా. అలా జరగాలంటే ముందేం చేయాలి, సిద్ధపడటంలో, లేకపోతే మనము దొరికిపోతాం, శక్తిహీనులు అయిపోతాం. అప్పటికి మనకేముండదు కదా, మనకేముండదు, ఆత్మబలం ఉండదు. కనీసం ఆత్మబలం ఉన్నవాడే కనీసం వాటిని ఎదిరించగలడు, వాటిని గమనించగలడు, గ్రహించగలడు. ఆత్మబలం లేకపోతే వాటిని చూడలేని కారణం చేత వాటికి దొరికిపోతుంటాడు, అపవాది శక్తులకి దొరికిపోతాడు. అందుకే పౌలు గారు మేము పోరాడినది మనుషులతో కాదు కానీ యుగ సంబంధమైన వాటితో, ఈ లోకనాథులతో, చీకటి అంధకార శక్తులతో, భ్రమపరుచుతున్న ఆత్మలతో మేము పోరాడుతున్నాము. మా యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి కావు, తేజో సంబంధమైన దేవుని యొక్క యుద్ధోపకరణాలు అనే విషయాన్ని అక్కడ చెప్పుకొస్తాడు. దినస్తోత్రం హల్లెలూయా. యుద్ధోపకరణాల గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. యుద్ధోపకరణాలు ఏంటి, రక్షణ అనే శిరస్నానము, సత్యమనే దట్టి, ఆ సిద్ధపాటనే జోడు, సిద్ధపాటని జోడు, ఇంకా చాలా చెప్పుకొస్తాడన్నమాట. అవన్నీ మనకు కనిపించవు కానీ అవన్నీ మనం ధరించుకోగలగాలి. అది ఆత్మ పూనులకే తప్ప ఆత్మ లేని వారికి అది ధరించుకోలేరు, అందుకే దొరికిపోతారు వాళ్ళు. నేను స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అయితే చివరికి ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. చాలామంది అయ్యా నేను నీ పాత్రగా ఉన్నాను నన్ను వాడుకోవా, నీ పాత్రగా ఉన్నా నన్ను వాడుకోవా నాయన అని చెప్పి చాలామంది దేవుని అడుగుతారా అయ్యా ప్రకాశ్రావు గారు? అడుగుతారు కదా. ఇలాగ అడిగినప్పుడు ఇప్పుడు నీవు దేవుని పాత్రగా వాడబడాలంటే నీవు ఎవరికి వారు అనుకోండి, నీవు దేవుని పాత్రగా వాడబడాలంటే ఒక చిన్న ఉపమానం చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించింది. ఇది మాకు బాగా తెలిసిన ఉపమానమే, అంటే మీకు ఎప్పుడు చెప్పలేదు కానీ చెప్తున్నాను. కొన్ని పాత్రలు మన ఇంట్లో ఉంటాయి, అవి వాడుకోవడానికి ఉపయోగపడవు. అవి ఎక్కడ పెడతారు? అవి అందంగా కనపడడానికి షోకేస్లో పెడతారు. అందంగా కనపడడానికి ఎక్కడ పెడతారండి? షోకేస్లోనే పెడతారు. ఆ షోకేస్లోని పెట్టి దానికి అద్దం బీరువా కట్టించి దాన్ని అందంగా చూపిస్తారన్నమాట. అవి ఆ పాత్రలు వాడుకోవడానికి ఉపయోగపడని పాత్రలు, అందంగా కనపడడానికి తప్ప అది వాడుకోవడానికి ఉపయోగపడని పాత్రలు. మరి వాడుకోవాల్సిన నువ్వేమంటున్నావు? అయ్యా నన్ను వాడుకో, అయ్యా దేవా నన్ను వాడుకో, నీ చేతిలో వాడబడే పాత్రగా నేను ఉండాలి అని కోరుకుంటున్నావు కదా. అయితే కోరుకుంటే నువ్వు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటావు తెలుసా? విసరబడబోయే ఎంగిలి పాత్ర వల్ల సింకులోనే ఉండే పాత్రగా ఉండాలా, అలాగే ఉంటావు. దినస్తోత్రం హల్లెలూయా. దేవుని చేతిలో పాత్ర ఎలా ఉంటుంది తెలిస్తే ఎప్పుడు నిరంతరము నిత్యము విసరబడబోయే, విలువ లేకుండా పోయే విసరబడబోయే ఒక పాత్రగా, సింకులో పడే ఉండే ఒక పాత్రగా ఉంటాం. అయ్యో ఈ ఎంగిలి పోల్లో నేను ఒక ఎంగిలి పోల్లా ఉన్నానా అంటే కుదరదు. ఆ క్షణానికి ఎంగిలి పోల్లాగా ఉన్నా సరే మళ్ళీ ఆ పాత్రలో నిత్యము నిరంతరము కడగబడే పాత్రగా ఉంటుంది. సింకులో నిత్యం ఉండిపోతుందా? ఆ పాత్ర ఉండిపోతుందండి, ఉండిపోతుంది కదా. మళ్ళీ
ఆ ఎంగిలి పడిపోయిన అపవిత్రమైన పాత్రగా ఉన్నప్పటికీ కూడా విసరబడే పాత్రగా ఉన్నప్పటికీ కూడా అవి ఏం చేస్తాయి? మళ్ళీ ఒక క్షణానికి మళ్ళీ కడగబడతాయి. దీని స్తోత్రం హల్లెలూయా. కడగబడడం అంటే ఏంటి? నిత్యము కడగబడడం అంటే ఏంటి? సరిచేయబడడం. దీని స్తోత్రం హల్లెలూయా. తర్వాత కడగబడిన పాత్రలు మళ్ళీ ఏం చేస్తారు? పొయ్యి మీద పెట్టి మండిస్తారు. దీని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు పాత్ర ఏమవుతుంది? మండుతుంది. దీని స్తోత్రం హల్లెలూయా. పాత్ర ఏమవుతుంది? మండుతుంది. అయ్యో, ఒకటి ఏంటి, దేవుని చేతిలో వాడబడే పాత్ర ఎలా ఉంటుందంటే, ఇంట్లో పాత్రలను పోలిన అంటే నిత్యము వాడబడే పాత్రలను పోలి ఉన్నాయనే విషయాన్ని చెప్తున్నాడు దేవుడు. ఒకటి ఏంటండి, అవి నిత్యము మండుతాయట, నిత్యము కడగబడతాయట, నిత్యము కూడా సింకులోకి అంటే అపవిత్రంగా తయారయ్యి సింకులోకి వెళ్తాయట. ఏంటి, ఇటువంటి ప్రాసెస్ అటుకుంటాయట. మరి మనము ఈ లోకంలో నుంచి విసరబడబోయే పాత్రలుగా ఉన్నాము. కానీ లోకం దృష్టిలో మనం విసరబడబోయే పాత్రలుగా, ఎన్నిక లేని పాత్రలుగా ఉన్నప్పటికీ కూడా దేవుడికి ఎన్నికకు తగినట్టుగా మనల్ని మార్చాడు విలువైన పాత్రలుగా. అయితే నిత్యము కడగబడే పాత్రలు అంటే ఎలాగుంటుంది తెలుసా? మనకి ఎప్పుడు కూడా మనల్ని ఎంత మస్ట్ అంటుకొని ప్రభు సముఖంలోకి వచ్చినప్పటికి మనల్ని ఏం చేస్తాడు? నిత్యము కడుగుతూనే ఉంటాడు, మనల్ని శుద్ధి చేస్తూనే ఉంటాడు, పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు. నిత్యము అగ్ని మీద ఏంటండి కాల్చబడే పాత్ర అంటే ఏంటి? కాల్చబడే పాత్ర అంటే ఏంటి అమ్మా? నిత్యము అగ్ని మీద కాల్చబడే పాత్ర అంటే ఏంటి? మట్టుతున్న పాత్ర. ఈ పాత్ర శ్రమలలో ఏంటి శోధనలనే ఆటుపోట్ల వల్ల ఈ పాత్ర ఎక్కువగా మండుతూ ఉంటుందట. దీని స్తోత్రం హల్లెలూయా. ఎంత మండుతుందో అంత విలువట ఆ పాత్రకి. ఏంటి ఒక పాత్రలో దేన్నైనా వండామనుకో, పచ్చిగా ఉంటే ఏమైపోతుంది? ఎక్కువ మండకుండా ఉంచితే ఏమైపోతుంది? కూర రుచిపోతుంది. దీని స్తోత్రం హల్లెలూయా. కూర రుచిపోతుంది. అన్నము సరైన రీతిగా ఉడకపోతే అన్నం తినబోదేదు. అలాగే ఎంత మండుతుంది అంత విలువ పెరుగుతుందండి పాత్రకి. దీని స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఎంత మండుతావో దేవుళ్ళో అంత విలువైన పాత్రగా ఉండగలుగుతావట. ఈ లోకంలో అనేకమైన ఆటుపాట్లు శ్రమలతో శోధనలతో నువ్వు ఎప్పుడైతే నలగొట్టబడతావో, నువ్వు నలగొట్టబడే కొద్దీ అంత విలువైన పాత్రగా మార్చబడతావనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దీని స్తోత్రం హల్లెలూయా. ఏం చెప్పాను? బాగుగా వాడబడే పాత్రలు ఎలా ఉంటాయంటే సింకులో ఉన్న పాత్రలకు పోలుస్తూ అవి ఎప్పటికప్పుడు విసిరివేయబడినట్టుగా ఉంటాయట. అంటే ఏ పరిస్థితికి ఆ పరిస్థితి తగినట్టుగా అడ్జస్ట్ అవుతుంటాయట ఆ పాత్రలు. దేవుని చేతిలో ఉన్న పాత్రలట. అంటే సింకులో ఉన్నప్పుడు సింకులో ఉన్న పాత్రలుగా ఉంటాయట, కడగబడుతున్నప్పుడు కడగబడే పాత్రలుగా ఉంటాయట, మండుతున్నప్పుడు మండుతున్న పాత్రలుగా ఉంటాయట. ఎప్పుడు మన ఇంట్లో వాడుతున్న పాత్రలు అంటే మనము, ఆ పాత్రల సాదృశ్యం ఎవరు? మనము. ఇవి నిత్యము ఏం చేస్తాయంట? కడగబడుతూ సరిచేయబడుతూ ఉంటాయట. నిత్యము మండుతున్న పాత్రలట. ఇవి వాడబడే పాత్రలకు సాదృశ్యం. దేని స్తోత్రం హల్లెలూయా. కొన్ని పాత్రలు ఉంటాయి షోకేసులనే ఉండిపోతాయి, షోకేస్కే పరిమితం షోకేస్కే అంటే అందంగా పేర్చబడటానికి మాత్రమే తప్ప అవి సంవత్సరానికి ఒకసారే కనబడతాయి. అసలు కడగబడవు అనుకోండి. అవి అందానికి తప్ప ఉపయోగం లేని పాత్రలట. ఈ పాత్రలు దేనికి సాదృశ్యము? కృత్రిమం అంటే ఏంటి? కృత్రిమం అంటే ఏంటండి? ఆర్టిఫిషియల్. ఇవి ఉన్నా లేనట్టే. ఇది ఎవరికి సాదృశ్యము? నామకార్థ క్రైస్తవులకు, ఆచార క్రైస్తవులకు, భక్తి గలవారమని చెప్పుకుంటూ భక్తి లేని వారికి సాదృశ్యంగా తీసుకోవాలి ఇటువంటి వారిని. అటువంటి ఉపయోగం లేని పాత్రలుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. షోకేస్కి అంటే ఎప్పుడు పండగ క్రైస్తవులు పండగ వస్తేనే వస్తారు, మంచి మంచి చీరలు కట్టుకొని, మంచి మంచి వస్త్రాలు కట్టుకొని. వారు పండగ నాడే వచ్చే క్రైస్తవులు వాళ్ళు నిజమైన భక్తిపరులు కాదు, నిజమైన దేవుని బిడ్డలు కాదు. దీని స్తోత్రం హల్లెలూయా. ఆ షోకేసులు అందంగా ఎలాగైతే కనబడతాయి ఆ పాత్రలు, ఈ పాత్రలు కూడా అంతే. దేవుడి చేతిలో పాత్రలు ఎప్పుడు కూడా నిత్యము మండుతూ ఉంటాయి, కడగబడుతుంటాయి. ఎప్పుడు కూడా ఏ పరిస్థితి తగ్గట్టు ఆ పరిస్థితికి అనువుగా మార్చబడుతుంటాయి, అడ్జస్ట్ అవుతుంటాయి. కానీ ఇవి అలాగే అడ్జస్ట్ అవ్వు.
అంతేకాదు అడ్జస్ట్ అవ్వకపోతే ఉపయోగం లేని పాత్రలు వీరని చెప్తూ ఇవి అడ్జస్ట్ అవ్వట ఇవి మండవు, కడగబడవు, అడ్జస్ట్ అవ్వవు, సర్దుకుపోరు. ఏంటి మేము మనుషులందరిలో ప్రత్యేకమైన వారమని గుర్తింపు కోసం పాకులాడే పాత్రలట ఈ పాత్రలు. ఏ పాత్రలు? అడ్జస్ట్ అవ్వని పాత్రలు. మనుషులందరిలో కూడా మేము మనుషులందరిలో ప్రత్యేకమైన వారము అని చెప్పుకుంటూ గుర్తింపు కోసం పాకులాడే పాత్రలట. ఈ పాత్రలుగా ఉండకూడదు. మనం ఎప్పుడు దేవుడి చేతుల్లో పాత్రలుగా ఉండవారము, మండుతూ, కడగబడుతూ, సరిచేయబడుతూ, ఏంటి అవసరమైతే ఆ సింకులో పడినట్టుగా ఏ పరిస్థితికి ఆ పరిస్థితికి అనుగుణంగా మారిపోవాలా. అవసరమైతే ఎల్లగోడ ప్రాంతానికి వెళ్ళమంటాడు దేవుడు. వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త చెప్పమంటే, అయ్యా అక్కడ అంతకుముందు వెళ్ళే వాళ్ళు కొట్టారా ప్రభు, అక్కడికి వెళ్ళడానికి నాకు మనసు లేదే అంటే కుదరదు. ఆయన నా చిత్తమై ఉంది, వెళ్ళు, నిన్ను కొట్టాడు, దెబ్బలు కాసిన పరే, అక్కడ నా సువార్త ప్రకటించి అంటాడు. వీళ్ళు కాని చోట నేను ఏం చేస్తాడు? ఏమన్నా లేని చోట నేను ఏం చేస్తాడు? నిన్ను పంపించినప్పుడు నువ్వు వెళ్ళవలసిందే. ఎందుకంటే దేవుడికి అనుకూలం, దేవుడి చేతిలో పాత్రగా ఉండాలనుకుంటే ఆశామాష కాదు, వెళ్ళిపోవాలంతే. అలా వెళ్తేనే దేవుడి కొరకు నువ్వు వాడబడతావు. లేకపోతే అయ్యా నేను కాలిపోతాను మన్న ప్రభా, నేను కాలిపోతానంటే కాలిపోని పాత్రలు ఏవి కూడా నాకు అవసరం లేదు పోమంటాడు. ఆ పాత్రలు వాడుకోడు, తన చేతిలో తీసుకోడు. నువ్వు షోకేసులో ఉండే పాత్ర వేడు, షోకేసులో ఉండు. నీకు నిత్యత్వం లేదు, నీకు పరలోక రాజ్యం లేదు, నా దగ్గర స్థానం లేదనేసి నిర్మమాటం లేకుండా అక్రమం చేయవర్లరా నా యొద్ద నుంచి తొలగిపోండి అంటాడు. అప్పుడు సిగ్గులేని మొఖాలు వేసుకొని మనం నిజంగా తొలగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రకాశ్రావు గారు నిద్రపోతున్నారు, పాట పాడాలి మీకోసం. నిరస్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? దేవుడి చేతుల పాత్రగా ఉండాలనుకుంటే ఏం చేయాలి? అర్థమైందా లేదమ్మా? అక్షయ పాత్ర గురించి చెప్పాను మొట్టమొదటిగా. ఏంటి ఆ విధవరాలు నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగినప్పుడు ఆ దైవజనుడు నూనె కుండ ఉంది, నూనె కుండ ఒకటే ఉంది, ఇంకేమీ లేదయ్యా అంటే, ఆ నూనె కుండతో అనేకమైన పాత్రలు తెమ్మని చెప్పినప్పుడు ఆ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అనేకమైన పాత్రలు తెచ్చినప్పుడు ఆ నూనె కుండను వంపుతున్నట్ట. ఆ నూనె కుండలో ఉన్న నూనె, ఆ కుండలో నూనె ఒలిగిపోతే నూనె అంతా ఏమైపోతుంది? తరిగిపోతుంది కదా. కానీ తరగలేదు, అది తరగలేదు. అది అక్షయ పాత్ర. అదే పాత్ర? అక్షయ పాత్ర. దేవుడు మనకిచ్చిన అభిషేకం ఏంటంటే అక్షయ పాత్రతో సమానంగా ఉంది. ఇది ఎంత తరగదు, ఇది దేవుని శక్తి తరగదు. పాతది పోతుంటుంది, కొత్తది వస్తూనే ఉంటుంది, కొత్తది వస్తూనే ఉంటుంది. నాలో శక్తి తగ్గిపోయింది, నాలో దేవుని బలం పోయింది, నేను బలహీనురాలు అయిపోవడానికి లేదు. నువ్వెంత బలహీనుడు, నువ్వెక్కడ బలహీనుడు అక్కడ బలవంతుడు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. నా కృప నీకు చాలనంటున్నాడా దేవుడు పౌలు గారిని. అలాగా నేను బలహీనుడు అనుకున్నప్పుడల్లా నువ్వు బలహీనుడు కాదు, నీ బలవంతుడు అని చెప్పి తన కృప చూపించే దేవుడు నీకున్నప్పుడు నీలో శక్తి తగ్గే కొద్దీ తన బలాభివృద్ధిని ఇంకా దేవుని యొక్క శక్తిని బలంగా ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి డెవిల్ కాస్ట్ చేసినప్పుడు అది కొన్ని బలమైన ఉంటాయన్నమాట. దాన్ని ఎదుర్కోవడానికి శక్తి సరిపోదు అనుకుంటాను నేను. దాన్ని ఎదుర్కోవడానికి శక్తి సరిపోదు అనుకుంటే వాడు డైరెక్ట్గా నాతో మాట్లాడుతుంటే నేను వాడిని ఎదుర్కోవడానికి శక్తి సరిపోదు అనుకుని వాడు ముందుకు వెళ్ళడానికి కొద్దిగా ముందు నామోస్గా ఫీల్ అవుతూ భయపడుతూ వెళ్తున్నప్పుడు వాడికి మించిన శక్తి దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. అక్కడికి వెళ్ళేసరికి వాడికి మించిన శక్తి, ఇది నాకు అసాధ్యమేమో అనుకున్నప్పుడు అది సాధ్యం చేయగల సామర్థ్యం కలిగినాడు నాలో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడు నాలో ఉంచుకొని నాలో ఉన్నవాడిని ఎదుర్కొంటే వాడికి చూపించినప్పుడు వాడు గజ వణికిపోయేవాడు. వాడు గజ వణికిపోయాడు. వాడు మాట్లాడుతున్న తీరేడు తెలుసా? నన్ను ఏమని సంబోధించేవాడు తెలుసా? ఓ పరిశుద్ధుడి కుమారుడా, ఓ పరిశుద్ధుడి కుమారుడని. వాడు దెయ్యాలు పంపించేవాడు. ఆ భూత వైద్యుడు నాతో మాట్లాడుతుండేవాడు. ఎందుకంటే నా దగ్గర నా దగ్గరకు నువ్వు రావద్దు అనేవాడు. ఎందుకు తెలుసా? నాలో ఉంది ఎవరి ప్రభావము? జీవంగా దేవుని యొక్క ప్రభావము, ఆయన బలము. రిషి కమాశల దరియందరి మీ కబాబా, ఆయన బలమును ధరించుకున్నాను, ఆయన ప్రభావం ధరించుకున్నాను, ఆయన్నే నేను ధరించుకున్నాను. కాబట్టి నాలో ఉన్నవాడు నన్ను చోట కానీ నాలో ఉన్నవాడు చూసి వాడు గజ వనకాలంటే ముందు దేవుని శక్తితో మనం నింపబడాలి. ఆ శక్తి లేక ఈ రోజున దేవుని ప్రజలు బలహీనలైపోతున్నారు, కృంగిపోతున్నారు, చాలా విషయంలో నిస్సాయస్థితికి వెళ్ళిపోతున్నారు. వద్దు, మనం దేవుని బలం పొందుకొని దేవుళ్ళు ఉత్సాహంగా దేవుళ్ళ ముందుకు సాగిపోయే పాత్రలకు ఉందాం. చిన్న మాటలు ప్రభు కొరకు ప్రభు పేట ముగిస్తున్నాను. తల వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.